సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి నిజామాబాద్లోని సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు మనిషి రూపంలో ఉన్నటువంటి ఒక మృగంలా ప్రవర్తిస్తున్నాడు. కానిస్టేబుల్ను హత్య చేసిన తర్వాత కూడా అతడిలో ఏమాత్రం భయం లేకుండా పశ్చాత్తాపం లేకుండా కనిపించాడు. హత్య చేసినటువంటి 48 గంటల్లోనే మరొక వ్యక్తిని కూడా చంపేందుకు ప్రయత్నించాడు. అక్టోబర్ 17వ తేదీన కానిస్టేబుల్ ప్రమోద్ను కత్తితో పొడిచి హత్య చేసి పరారయ్యాడు ఈ వ్యక్తి. ఇక ఈ ఘటనపైన డీజీపీ శివధర్ రెడ్డి సీరియస్ కావడంతో నిజామాబాద్ సిపి సాయి చైతన్య 9 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రంగంలోకి దించారు. అతడు రాష్ట్రాన్ని వదిలి మహారాష్ట్రకు పారిపోయినట్టుగా భావించారు. కానీ హత్య జరిగిన తర్వాత రియాజ్ ఎక్కడికి పారిపోలేదు. నిజామాబాద్ పరిసర ప్రాంతాలలోనే దాక్కున్నాడు. సారంగాపూర్ శివారు ప్రాంతంలో ఓ పాడుబడిన లారీ షెడ్డులో రియాజ్ తలదాచుకున్నట్లుగా పోలీసులకు పక్కా సమాచారం అందింది. పోలీసులు సారంగాపూర్ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. పోలీసుల రాకను ముందే పసిగట్టిన రియాజ్ పారిపోయేందుకు యత్నించాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడే ఉన్న సయ్యద్ ఆసిఫ్ అనేటువంటి బైక్ మెకానిక్ ఈ నిందితుడిని చూసి పట్టుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో కంగారు పడిన రియాజ్ తన వద్ద ఉన్న కత్తిని తీసి ఆసిఫ్ పైన విచక్షణారహితంగా దాడి చేశాడు. రియాజ్ దాడిలో ఆసిఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. కత్తిపోట్లు తగిలినప్పటికీ ఆసిఫ్ సాహసంతో రియాజ్ను గట్టిగా పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ యొక్క పెనుగులాటలో నిందితుడు రియాజ్కు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఇంతలోనే అప్రమత్తమైనటువంటి పోలీసులు రియాజ్ను చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. ప్రాణాలను లెక్క చేయకుండా తనను పట్టుకోవడానికి ప్రయత్నించినటువంటి సామాన్య పౌరుడిపైన సైతం దాడికి పాల్పడడం రియాజ్ కఠినత్వాన్ని తెలియజేస్తోంది. గాయపడిన స్థానికుడు ఆసిఫ్తో పాటు నిందితుడు రియాజ్ను కూడా పోలీసులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన స్థానికుడు ఆసిఫ్తో పాటు నిందితుడు రియాజ్ను కూడా పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని ఎన్కౌంటర్ చేశారనే సోషల్ మీడియాలో వార్తలను సిపి సాయి చైతన్య ఖండించారు. రియాజ్ను ప్రాణాలతోనే పట్టుకున్నామని కూడా ఆయన స్పష్టం చేశారు. రియాజ్ పైన దాదాపు 40కి పైగా కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఏదేమైనా కూడా నిజామాబాద్లో సంచలనం సృష్టించినటువంటి ఈ కేసుకు సంబంధించినటువంటి కంక్లూజన్ అయితే వచ్చింది. ఎట్టకేలకు సిసిఎస్ పోలీస్ కానిస్టేబుల్ని అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ఇక ఈ నిందితుడిని ఎంక్వైరీ చేసి దర్యాప్తులో మరిన్ని వివరాలను సేకరించిన తర్వాత రిమాండ్కు పంపించేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ యొక్క దాడిలో అంటే నిందితుడిని పట్టుకునేటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఒక సామాన్య పౌరుణ్ణి కూడా దాడికి పాల్పడ్డ రియాజ్ అదే నిందితుడు తనపైన దాడికి పాల్పడడం అనేది ఒకసారిగా సంచలనం మారింది. ఇతన్ని ఖచ్చితంగా శిక్షించాలి, కఠినమైనటువంటి శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.